పోయిన వీడియోలో యూకే రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఇక్కడ భారతదేశంలో మన పార్లమెంట్ అంటే ఒక సేక్రెడ్ ప్లేస్ అండి. ఇక్కడ నుంచే దేశం యొక్క పాలన జరుగుతుంది. మరి అక్కడ మీకు గొడవలు ఎక్కువైతే అంటే ఆల్రెడీ మీకు ఏకంగా భోలేనాథ్ శివ సిద్ధుడిని వీళ్ళు తీసుకొచ్చి ఒక పోస్టర్ని చూపించి శివుడు కూడా కాంగ్రెస్ వ్యక్తే అని చెప్పి ఒక చాలా దారుణమైన స్టేట్మెంట్ చేశారు. అలాగే చూడండి, మీకు అజాదుద్దీన్ ఓవైసీ జై పాలిస్తాన్ అని చెప్పారు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఓత్ అంటే అఫర్మేషన్ సెరమనీ అంటారు కదా, ఇక్కడ నేను ఒక ఎంపీగా దేశము కోసము సేవలు చేస్తాను అని చెప్పి మీరు ప్రమాణము చేస్తారు. చేసినప్పుడు మీరు జై పాలిస్తాన్ ఎందుకు అన్నారు అంటే, ఇప్పుడు మీకు పాలిస్తాన్ జిందాబాద్ అనొచ్చు కదా, ఇజ్రాయెల్ ముర్దాబాద్ అని అనొచ్చు కదా. ఇక్కడ మాత్రం మీరు సంస్కృత మాట జై పాలిస్తాన్ ఎందుకు అన్నారు? ఇది ఒక మిస్టరీగా ఉంది. అక్కడ అనాల్సిన అవసరం ఏముంది? అదే చక్రపాల్ సింగ్ గంగ్వార్ అంటారు, ఆయన జై హిందూ రాష్ట్ర జై భారత్ అని అన్నారు. అర్థం ఉంది, జై హిందూ రాష్ట్ర అంటే సంస్కృతం మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఓవైసీ గారు మాత్రము జై పాలిస్తాన్ ఎందుకు అన్నారు అనేది ఇవాళ వరకు నాకు మిస్టరీగా ఉంది. కుదిరితే కామెంట్స్లో రాయండి, జై అనబడే మాటను ఆయన ఎందుకు వాడారు? జిందాబాద్ అని చెప్పుండొచ్చు కదా, స్వచ్ఛమైన మీకు ఉర్దూ మాట కదా, అది అనకుండా కావాలనేసే ఇక్కడ ఒక గొడవలు స్టార్ట్ అవ్వాలి, శత్రుత్వం పెరగాలి, పార్లమెంటులో ఉండకూడదండి. ఎలక్షన్స్లో మీరు అడ్డదిడ్డంగా మాట్లాడొచ్చు, ఎలాంటి అక్యూజేషన్స్ అయినా చెయ్యొచ్చు, మోదీ గారిని మీరు అవమానించవచ్చు, మీరు ఎవరిని ఎంత పెద్ద నాయకుడైనా కూడా అవమానించి మాట్లాడొచ్చు. ఇదంతా కూడా మనము చూస్తున్నదే. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారికిను జో బైడెన్ మధ్య డిబేట్ జరిగింది. ఎంత చీప్గా ఉందంటే, అమెరికా చరిత్రలో మీకు ఒక పూర్వ అధ్యక్షుడు, ప్రస్తుతం ఉంటున్న అధ్యక్షుడు, వీళ్ళు ఇలా మాట్లాడుకుంటారా? సో మనం ఆలోచించాం. కానీ ఇక్కడ ఏమైంది? ఎలక్షన్స్ కాదండి, మీకు కొత్త ప్రభుత్వము, పార్లమెంటు భవనములో శత్రుత్వము కాదండి, దేశము గురించి మీరు మాట్లాడాలి. కానీ రావడమే జై పాలిస్తాన్ అని చెప్పి మేము మీ శత్రువులము అని చెప్పి అక్కడ ఆయన ప్రూవ్ చేస్తున్నాడు. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, స్పీకర్ మీరు సైలెంట్గా ఉండండి, మీరు మాట్లాడండి, మీరు ఇలా మాట్లాడకూడదు ఇలా అంటూ ఉంటే ఏంటండి ఇతను ఒక కామెడీ క్యారెక్టరా అంటే ఓం బిర్లా అనబడే వ్యక్తి ఒక కామెడీ క్యారెక్టరా అని మీకు అనిపిస్తుంది. కానీ స్పీకర్కు ఉండే పవర్ ఏమిటి అనేది చాలామందికి తెలియదండి. స్పీకర్ తలచుకుంటే ఆ నిమిషంలో అజాదుద్దీన్ ఓవైసీని ఎంపీ సీట్ నుంచి సస్పెండ్ చేసి పంపించేవచ్చు. ఆయన అన్నాడు అంటే మీకు అక్కడ ఓవైసీ కనిపించారు. కానీ ఇక్కడ ఏమైంది? జై హిందూ రాష్ట్ర, జై భారత్, జై సంవిధాన్ ఇవన్నీ మాట్లాడారు. కాబట్టి ఆయన ఏమన్నాడు? మహాత్మా గాంధీయే జై పాలిస్తీనియా అని అంటారండి అని అన్నప్పుడు ఏంటి, రెండు వైపులా కూడా ఇరు వర్గాల దగ్గర కూడా తేడాగా ఉండడంతో క్షమించి వదిలేశారు. కానీ ఓం బిర్లా ఇవాళ తీసుకున్న నిర్ణయము ఒక హిస్టారికల్ మూమెంట్ అండి. అంటే రూల్ 389 అంటారు. చాలామందికి మన రాజ్యాంగం గురించి తెలియదు. రూల్ 389 అన్నప్పుడు 388, 389 దీని ప్రకారము ఒక చట్టాన్ని పార్లమెంటులో మార్చగలిగిన అధికారము స్పీకర్కి ఉంటుంది. అంటే దీన్ని ఎలా చెప్తారంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అలాగే కండక్ట్ ఆఫ్ బిజినెస్ అని అంటారు. మీరు రాజ్యాంగము ప్రకారము పార్లమెంటులో ఎంపీగా ఎలా ప్రవర్తించాలి అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి. దీన్నే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, కాండక్ట్ ఆఫ్ బిజినెస్ అని అంటారు. దీని నుంచి మీరు డీవియేట్ అవ్వకూడదు. సో ఇవాళ ఏమైంది? ఓత్ సెరిమనీ, అఫర్మేషన్ సెరిమనీ అంటారు. ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు, ఏదైతే ఆ స్క్రిప్టులో రాయబడి ఉందో ఆ మాట మాత్రమే మీరు పలకాలి, ఆ సెంటెన్స్లు మాత్రమే మీరు చెప్పగలగాలి, ప్రొక్లైమ్ చెయ్యగలగాలి. ఒక ప్రిఫిక్సో ఒక సఫిక్సో మీకు తోచిన ఒక మాటనో పెట్టడానికి వీలు లేదు అని చెప్పి మీకు ఒక కమిటీ వేసి దాని ప్రకారము రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఇదే, ఈ పద్ధతిలో ఎవరైనా ప్రవర్తిస్తేనే పార్లమెంట్లో ఉంటారు, లేకపోతే ఇమీడియట్గా మీరు సస్పెండ్ అయిపోతారు అని చెప్పి ఒక కొత్త కమిటీని వేసి ఓం బిర్లా స్పీకర్గా తన బాధ్యత ఏంటి, తాను ఏం చేయాలి, ఇక మీదట నెక్స్ట్ 5 yearsలో దాని తరువాత ఎక్కడైనా కూడా ఓం బిర్లా మార్క్ రూల్స్ అనేవి ఆయన తేగలిగాడు. ఇది నాకు చాలా చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే కిరణ్ రిజిజు అంటారు. సో ఇతను ఒక పవర్ఫుల్ నాయకుడు.
ఈయన ఓం బిర్లా తీసుకున్న నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ చేయడము, ప్రజలకు చెప్పడం. ముందు ఆ పార్లమెంట్లో కూర్చున్న ఎంపీలు అంటే ఎవరండి? ప్రజలు ఎంచుకున్న వాళ్ళండి. మీరు మీ దేశం కోసం మంచి చెయ్యండి, కృషి చెయ్యండి, కష్టపడండి, మాకు ఉన్న సమస్యలను పార్లమెంటు దాకా తీసుకువెళ్ళండి అని మిమ్మల్ని ఎంచుకొని పంపించాం. అలాంటిది అక్కడ మీరు శత్రుత్వము పేరు మీద మీకు తోచినట్టుగా మాట్లాడము, మీకు తోచినట్టుగా ప్రవర్తించడము, ఇదంతా చాలా చాలా తప్పు. అలా జరుగుతుంది. అక్కడ ఎలా ఉందంటే మీకు ఒక డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ అనేది హైయెస్ట్ లెవెల్లో అక్కడ పాటించాలి. జరిగిందా అంటే మీకు కిరణ్ రాజీవ్జీ ఇదే మాట్లాడుతున్నారు. ఏమండి, అక్కడ ఒక ప్రధానమంత్రి కూర్చొని ఉన్నారు, మోదీ గారిని పక్కన పెట్టండి, ఆ కుర్చీకి మీరు ఒక విలువ ఇవ్వాలి కదా, మీరు ఏం మాట్లాడుతున్నారు? నీకు ఒక కుటుంబం లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, నువ్వా మాతో మాట్లాడేది అంటే ఎలక్షన్స్లో ఇలా మాట్లాడారు, మేము ఏమీ అనలేకపోయాం. కానీ ఇక్కడ పార్లమెంటులో ఆ దేశ ప్రధానమంత్రిని ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నారు అంటే అది పార్లమెంట్లో ద సేక్రెడ్ ప్లేస్, పవిత్రమైన ఒక స్థలము, పాలన చెయ్యడానికి ఏర్పాటు చేసుకున్న ఒక ఆలయము. ఇక్కడ మీరు ఆ దేశ ప్రధానిని ఇంత అవమానకరంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? న్యూస్ పేపర్స్లో రావాలి అని చెప్పి ఇలాంటి మీరు చీప్ టాక్టిక్స్ ప్లే చేస్తారా? ఇది నిజమంటారా కాదంటారా? మోదీ కాదండి, మీరు మన్మోహన్ సింగ్ అనండి, అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావు, ఎవరైనా కానివ్వండి, అక్కడ కుర్చీకి మీరు వాల్యూ ఇవ్వాలి. అది ఇవాళ వరకు జరగలేదు. ఇప్పుడు కూడా అంటే ఒక రాహుల్ గాంధీ లాంటి నాయకులు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి మన దేశం మీదో, మన కాన్స్టిట్యూషన్ మీదో, మన పార్లమెంటు మీదో ఏ వాల్యూ ఉండదు. కాబట్టి వాళ్ళకి తోచింది మాట్లాడతారు, వాళ్ళని కాదు. కానీ చూడండి, ఒక రాజా అనబడే ఒక ఎంపీ, అతను 2000 కోట్ల స్కాములో ఇరుక్కున్న 2G స్కామ్ అంటాం. అలాంటి ఒక వ్యక్తి, నువ్వేం పెద్ద ప్రధానమంత్రి, నీకేమైనా పిల్ల జల్లా ఉందా, కుటుంబం ఉందా, నీకు ఏ ప్రాబ్లం లేదు, నువ్వు ఎటైనా తిరుగుతావు, మేము అలా కాదు అని చెప్పి ఇలాంటి ఒక వ్యక్తి, అంటే మీకు హైయెస్ట్ లెవెల్లో లంచగొడ్డితనము చేసే ఒక వ్యక్తి, అతను అక్కడ ఎంపీగా ఎలక్ట్ అయ్యి ప్రజలు అతన్ని అక్కడ కూర్చోబెట్టి అతను ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇది ఎంత తప్పు. అంటే మన పార్లమెంటుకు ఉండాల్సిన ఆ శానిటీని, ఆ డివినిటీని వీళ్ళందరూ కలిసి ఎలా పోగొడుతున్నారు? దాంతో టైం అంతా వేస్ట్ అండి, ప్రజల డబ్బంతా వేస్ట్. మీరు ప్రొడక్టివ్గా మాట్లాడాలి, దేశానికి ఉపయోగపడే విషయాలు మాట్లాడాలి. దానిని వదిలేసి శివుడు బొమ్మను చూపించి మీరు ఏదేదో అనడము, దానికి కౌంటర్గా మోదీ గారు మళ్ళీ ఆయన ఏదో వీళ్ళ మీద సెటైర్లు వేయడము, ఇదంతా అవసరమా? అంటే ఖచ్చితంగా మన పార్లమెంటులో ఇలాంటి విషయాలు ఉండకూడదు. కాబట్టే ఓం బిర్లా గారు అద్భుతమైన ఒక నిర్ణయం తీసుకున్నారు. కాంటాక్ట్ ఆఫ్ బిజినెస్ లైక్గా ఉండండి, ప్రొఫెషనల్గా ఉండండి, ఏ విషయాలు మాట్లాడాలో ఆ విషయాలు మాట్లాడండి, తక్కిన విషయాలు, పర్సనల్ విషయాలన్నీ మనకు అవసరమే లేదు అని చెప్పి ఆయన చాలా పెద్ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ని తీసుకురావడము. రూల్ 389 ప్రకారము మీకు పార్లమెంటులో ఒక ఎంపీ ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాలి. డీవియేట్ అయ్యారు అనుకోండి, మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పి చాలా పెద్ద వార్నింగ్ ఆయన ఇచ్చాడు. ఇది నాకు చాలా నచ్చింది. కాబట్టి ఈ వీడియోలో నాకు నచ్చిన అంశాలు, నా అనాలిసిస్ అంతా కూడా చెప్పాను. మరి మీరు చెప్పండి, ఒక పార్లమెంటులో పవిత్రమైన ఆలయం అది, అక్కడ ఒక ఎంపీ ఎలా ప్రవర్తించాలి? సో అతని ప్రవర్తనలో ఒక హుందాతనము, ఒక క్రమశిక్షణ లేనప్పుడు ఎలాంటి శిక్ష అతనికి పడాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.